హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిఎస్ఐఆర్ నుంచి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2026లో మనకి నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చూసుకున్నట్లయితే ఓపెనింగ్ అప్లికేషన్ యొక్క డేట్స్ వచ్చేసరికి 5/3/2026 అంటే ఈరోజు పొద్దుగాల అంటే ఉదయం 10 గంటలకు మనకు అప్లికేషన్ అనేది ప్రారంభమైంది. ఇక్కడ లాస్ట్ స్టేషన్ యొక్క అప్లికేషన్ చూసుకున్నట్లయితే 4/4/2026 అంటే ఏప్రిల్ 4వ తారీఖు వరకు మనకి నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అనేది అవకాశం అనేది ఉంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీ పొజిషన్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఇక్కడ చూడండి ఎంటీఎస్ అనమాట. అందులో వేకెన్సీ మొత్తం 8 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 5, ఎస్సీకి 1, ఓబీసీకి నిల్లు, తర్వాత 1, తర్వాత ఈడబ్ల్యూఎస్కి 1 అనమాట మనకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇంక్లూడింగ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ కూడా ఒక పోస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎక్స్ సర్వీస్మెన్ మ్యాక్ కూడా ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్గా 8 పోస్టులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, మెట్రికులేషన్ ఆర్ ఈక్వల్మెంట్ పాస్ అంటే 10వ తరగతి చదివితే సరిపోతుంది. 10వ తరగతి చదివినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా 12th క్లాస్ ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే కూడా సరిపోతుంది. ఇక్కడ వేకెన్సీ యొక్క కోడ్ చూసుకున్నట్లయితే 6152-601. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో మనకి ఏజ్ అనేది ఉండాలి. లెవెల్ పే చూసుకున్నట్లయితే 18,000 నుంచి 56,900 రూపాయల వరకు మనకి మెరిట్. ఇక్కడ చూడండి 7th సిపిసి ప్రకారం మనకి శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. బేసిక్ పే అనేది 18,000 రూపాయలు ఉంటుందండి. అదేవిధంగా మిగతాది హౌస్ రెంట్ అలవెన్సెస్, తర్వాత పే బిల్స్, తర్వాత టోటల్ వేకెన్సీస్, మెడికల్ అన్నీ కలుపుకొని మనకి 56,000 వరకు అనేది మనకి శాలరీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే అండి. అదేవిధంగా మనకి ఇంకా డీటెయిల్స్ అనేది ఒకసారి నోటిఫికేషన్లో చూద్దాం. జాబ్ యొక్క రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే ఫర్ ద జాబ్ పోస్టు ఎంటీఎస్. ఓకే, ఇక్కడ ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. మినిమం క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీష్ అనేది బోతార్లో ఉంటుందన్నమాట ఎగ్జామ్ పేపర్. స్టాండర్డ్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ బేస్డ్ మనకి ఎగ్జామినేషన్ అని ఉంటుంది. క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 150 క్వశ్చన్స్ ఉంటాయి. టైం లిమిట్ చూసుకున్నట్లయితే 2 hours వరకు మనకి ఎగ్జామినేషన్ అని ఉంటుంది. సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్లు, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం 50 క్వశ్చన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ యొక్క ఫీజు కూడా చూసుకున్నట్లయితే ఉమెన్స్ ఎస్సీ క్యాండిడేట్కి నిల్ అనమాట. ఆల్ కేటగిరీస్కి మనకి 500 రూపాయలు అనేది మనకి ఎగ్జామ్ ఫీజుగా ఉంటుంది.